ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్, ముద్రా యోగా స్టూడియో ఫౌండర్. సో ఈరోజు టాపిక్ వచ్చి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ అయితే చాలా మందిలో చూస్తుంటాం, ఎస్పెషల్లీ లేడీస్లో చూస్తుంటాం. సో రెగ్యులర్గా మనము యోగా ఆసనాస్ వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది మనం ఈ వీడియోలో రండి చూద్దాం. ప్రాపర్ శవాసన వేయాలన్నమాట. 2 చేతులు పైకి తీసుకోండి అండ్ స్ట్రెచ్ చేయాలి ఎంటైర్ బాడీ. అండ్ యాంకిల్స్ కూడా అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంచాలన్నమాట. అండ్ స్ట్రెచ్ 1, న్యాచురల్ బ్రీత్, 2, 3, 4, 5 and 6 and back to 30 degrees. 2 కాళ్ళు స్టెబుల్గా పెట్టాలన్నమాట. అండ్ బ్రీత్ ఇన్ అప్, and 1, 2, 3, 4 బెల్లీ టక్ చేయాలన్నమాట. 4, 5 and 6. 2 కాళ్ళు బెండ్ చేసుకోవాలి. అండ్ స్లోలీ నడుము లిఫ్ట్ చేయాలన్నమాట. నడుము లిఫ్ట్ చేయాలి. ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు. సో రైట్ లెగ్ అప్ అండ్ పల్స్. 1, కింద ప్లేస్ చేయకుండా, చేతులకి మన నడుము తగలకుండా పైననే పల్స్ ఇవ్వాలన్నమాట. 2, 3, 4, 5 and 6 and back to relax and drop. నెక్స్ట్ స్విచ్ టు ద అదర్ సైడ్. మళ్ళీ లాక్ చేసుకోండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ అప్. 1, 2, 3, 4, 5 and 6 and come back to the down position and relax in shavasana. నెక్స్ట్ మళ్ళీ స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ and 1, 2 breathe out, 3 breathe out, 4 breathe out, 5 breathe out, 6 breathe out, 7 breathe out, 8 breathe out. ఇలా చేయడం వల్ల మన టమ్మీ పైన ఎక్కువ ప్రెషర్ పడి బెల్లీ ఫ్యాట్ అనేది చాలా వరకు తగ్గచ్చు. సో రెగ్యులర్గా ఒక డైలీ ఒక 10 కౌంట్స్ అనేది పెంచుతూ పోవాలి. సో దానివల్ల మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో పవన ముక్తాసన ఏ. ఓకే, రైట్ లెగ్ 10 degreesలో లిఫ్ట్ చేయాలి అండ్ లెఫ్ట్ లెగ్ అండ్ బెండ్ హగ్ చేసుకోండి. అండ్ 2 చేతులతోటి హగ్ చేసుకోండి. హెడ్ డౌన్ చేయండి. అండ్ 1, 2, 3 knee pointing to ceiling and toe pointing to ceiling. 4, 5 and 6 and slowly breathe in, head to knee and breathe out, head down and breathe in, head to knee and breathe out, head down and breathe in, head to knee and breathe out, head down and relax and relax. Next other side, and right leg and slowly hug your and bend your knee and slowly left leg also lift and lift, head to knee and breathe out, head down. Breathe in up and breathe out, head down. Breathe in up and breathe out, head down and breathe in up. ఓకే, 2 కాళ్ళు పైకి తీసుకోవాలి, హగ్ చేసుకోవాలి. పవన ముక్తాసన బి అండ్ హగ్ 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 అండ్ రాకింగ్ సైడ్ టు సైడ్. అండ్ న్యాచురల్ బ్రీత్లోనే తీసుకోవాలి.
ఫోకస్. అండ్ స్లోలీ మళ్ళీ హెడ్ మూమెంట్. మనము మన కాళ్ళ బరువు మొత్తం మన బెల్లి పైన ఉంచాలి అండ్ లాక్ చేయాలి. అండ్ హెడ్ అప్ అండ్ హెడ్ అప్. నెక్స్ట్ 2 కాళ్ళు 30 degreesలో లిఫ్ట్ చేయాలి. మ్యాట్ స్టెబుల్గా ఉంచుకోవాలి, మ్యాట్ స్టెబుల్గా హోల్డ్ చేయాలి మ్యాట్. అండ్ 1 2 3 4 5 and 6. Relax. And breathe in up. 1 2 3 4 5 and 6. Down. Breathe out. చాలా మందిలో గట్ హెల్త్ అనేది డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో నిద్రలేమి వల్లనే కావచ్చు, లేదు అని అంటే డైలీ మన డైట్ అనేది చాలా కొంతమందిలో పూర్గా ఉంటుందన్నమాట. ఎట్లా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్లనే కానీ, లేదు అని అంటే టైం సరిపోక ఫుడ్ కూడా టైం మీద తీసుకోకపోవడం వల్లనే కానీ, నైట్ టైంలో ఎక్కువ నిద్ర లేకపోవడం వల్లనే కానీ, డిన్నర్ స్కిప్ చేయడం వల్లనే కానీ గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఆ గట్ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి చిన్న బేసిక్ ఆసనాస్ మనం యోగాలో ఉన్నాయి. అది ఎలా ఇంట్లోనే ప్రాక్టీస్ చేయాలో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్టార్టింగ్ వజ్రాసనాలు కూర్చోవాలి. వజ్రాసనాలు కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టే 1 2 3 స్పైన్ స్ట్రైట్ ఉంచాలి, షోల్డర్ రిలాక్స్డ్ ఉంచాలి. 4 5 and 6. ఓకే, రిలాక్స్ అండ్ రిలాక్స్. ఫస్ట్ మనం 2 చేతులు రేజ్ చేసుకోండి. And breathe out, bend forward, walk forward, and child pose. And breathe in, 2 చేతులు పైకెత్తి. And breathe out, child pose, and walk forward, bend forward. And breathe in up, and breathe out, walk forward, bend forward. And breathe in up and breathe out, walk forward, bend forward. So stay, relax అవ్వండి కొద్దిసేపు. 3-4 breaths. And come to the center. రెండు చేతులు లాక్ చేసుకోండి. స్ట్రెచ్ స్పైన్ అండ్ హెడ్ అప్, చిన్న. ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయండి. సో మీరు తిన్న తర్వాత ఒక 5-10 minutes వజ్రాసనాలు కూర్చోవడం వల్ల కూడా మంచిగా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. And slowly bend forward. Lift your hands up. And slowly come to the center, up. And breathe in up and breathe out, down. ఇట్లనే కంటిన్యూగా ఒక 10 seconds చేస్తూ ఉండాలి. 3 and up, 4 and up. Okay, relax. And back to Malasana variation. And push your knees outside. And back to Vajrasana. And Malasana. సింపుల్ వేరియేషన్స్ తోటి ఇంట్లోనే ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో మీరు బ్యాలెన్స్
లేకుండా ఇట్లా వితౌట్ బ్యాలెన్స్ తోటి చేయొచ్చు, లేదు అని అంటే కింద బ్యాలెన్స్ చేతుల కింద ప్లేస్ చేసి కూడా చేయవచ్చు. కొంతమంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయలేకపోవచ్చు. సుఖాసనంలో కూడా చేయొచ్చు. సో సుఖాసనంలో క్రాస్ లెగ్ పోస్చర్ తీసుకోండి అండ్ స్లోలీ వాక్ ఫార్వర్డ్ అండ్ చెస్ట్ అండ్ చిన్ డ్రాప్ చేసుకోండి అండ్ స్టే. కీప్ బ్రీదింగ్. స్టెబుల్గా హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంచండి. 3, 4, 5 and 6. Okay, back to come to the center. Next, walk forward and come to the center. And walk forward and come to the center. Okay, relax. Slowly lean forward. So right foot bend forward, bend forward and lift up and breathe out now. And breathing up, breathe out down. And breathing up and breathe out down. ఇలా and right and left 10 counts డైలీ వేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. Three, 4, 5, 6. Go back to relax Makarasana. And back to tabletop position. And tabletop position, arch the back and round your back. And breathe in, arch the back and breathe out, round your back. And breathe in, arch the back and round your back. Ila 20 counts, 20 seconds. Next, and slowly Adho Mukha Svanasana. And right foot forward. మన చెయ్యి ఎంత దగ్గర ఉందో చెయ్యి దగ్గరికి కాలు తీసుకోండి. And back to and left foot forward. And Navasana. 1, 2, 3, 4. And slowly hug your knees and bend your knees. 1, 2, 30 degreesలో రావాలంటే అంటే చేయగలిగితే 30 degreesలో చేయండి, లేదు అంటే 60 degrees and stay. 1, 2, 3 and 4. And back to hug your knees and bend your knees. Okay, relax and relax and relax. ఇట్లా రోజు 20 seconds ఇట్లా నవాసన, మలాసన, వజ్రాసన చేయడం వల్ల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చూసారు కదా ఈ వీడియో. ఇలా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.